హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే రసం, పప్పుచారు, సాంబార్కి ఒక మంచి కాంబినేషన్ అయిన యమ్మీ యమ్మీ ఎలిఫెంట్ యామ్ ఫ్రై, అదేనండి కందగడ్డ ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కందగడ్డని కట్ చేయడానికి ముందు అరచేతులకి కొంచెం ఆయిల్ని రాసుకోండి. కొంతమంది చేతులు రెడ్డిష్ అవుతాయి లేదా దురదగా కూడా అనిపిస్తుంది. నాకైతే ఆ ప్రాబ్లం ఏం లేదండి, అందుకే నేను ఆయిల్ అప్లై చేసుకోలేదు. మీకు కావాల్సినంత కందగడ్డని తీసుకొని ఈ వీడియోలో చూపించినట్టు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ని తీసేయండి, లేదా మొత్తం లేయర్ పీలర్తో తీసిన తర్వాత కూడా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నాకు ఈ పద్ధతి ఈజీగా అనిపిస్తుంది, అందుకే ఇలా చేస్తున్నాను. ఈ వీడియోలో చూపించినట్టు ఈ మాత్రం థిక్నెస్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటినీ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఇందులో సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇలా చింతపండు వేయడం వలన తినేటప్పుడు లేదా తిన్న తర్వాత గొంతులో దురదగా ఉండదని మా అమ్మ చెప్పింది. సో ఇది అమ్మ చిట్కా. ఈ ముక్కలన్నీ ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్లో 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలాని ముక్కలన్నిటికీ పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి పెనం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేయాలి. ఇప్పుడు మనం షాలో ఫ్రై చేయబోతున్నామండి. షాలో ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మసాలా పట్టించిన ముక్కలు పక్కన పెట్టాం కదా, అవి పెనం మీద వేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ముక్కల్ని 2 వైపులా ఎర్రగా కాల్చాలి. అంతేనండి, మన యామ్ ఫ్రై రెడీ అయిపోయింది. వేగిన ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.